జగదంబా దేవికి వర్ధిల్లాలి ముఖ్య సంజీవనాయ్ గారి నాయకత్వం. జై సేవాలాల్. మిత్రులారా, ఈనాటి కార్యక్రమం హైదరాబాద్ నడిబొడ్డున సేవాలాల్ సేన తెలంగాణ రాష్ట్ర మహాసభ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటా ఉన్నాం. కార్యక్రమ అధ్యక్షత డాక్టర్ సైదానాయ్ గారు. ఈనాటి ఈ కార్యక్రమ ముఖ్య అతిథి సంజీవనాయక్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి సాధు సంతులకు, నాతోటి ఉద్యమకారులకు, మిత్రులకు, ప్రతి ఒక్కరికి సేవాలాల్ సేన తెలంగాణ రాష్ట్ర కమిటీ పక్షాన ఉద్యమాభివందనాలు తెలియజేస్తా ఉన్నాం. జై సేవాలాల్. మిత్రులారా, గత 10 సంవత్సరాలుగా 9/9/2015 ఇదే హైదరాబాద్ గడ్డ మీద ఇండోర్ స్టేడియంలో సేవాలాల్ సేన రాష్ట్ర కమిటీని, సేవాలాల్ సేన కమిటీ ఆవిర్భావాన్ని ఈ హైదరాబాద్లో జరుపుకొని నేటికి 10 సంవత్సరాలు. ఈ 10 ఏళ్ల కాలంలో మనం ఏం చేశాం, ఏం చేస్తున్నాం అనేటటువంటిది ఒకసారి నెమరు వేసుకుంటే, ఈ రాష్ట్రంలో సేవాలాల్ సేన ఏర్పడిన తర్వాత, ఏర్పడక ముందు మీ అందరికీ తెలిసిందే, ఏర్పడిన తర్వాత సంజీవనాయక్ నాయకత్వంలో మనం చేసినటువంటి పోరాటాలు, సాధించిన విజయాలు, ఇంకా సాధించవలసినటువంటి అంశాలు ఎన్నో ఉన్నాయి. ఆనాటి వరకు మనం అందరం ఆయా పేర్లతోనే ఆయా రంగాలలో పనిచేస్తా ఉన్నా. 2015 సేవాలాల్ సేన ఏర్పడిన తర్వాత సంజీవనాయక్ నాయకత్వంలో ఇక్కడ మనం ఆ రోజే ఒక ప్రమాణం చేసుకున్నాం. సమిష్టి నిర్ణయం, ఏకనాయకత్వం. మనం అందరం కలిసి తీసుకున్నటువంటి నిర్ణయం, మన నాయకుడిని నడిపించాలా, ఆ నాయకుడితోనే మనం నడవాలా. ఎవరైనా నాయకుడు అంటే ఆనాడు మనం అనుకున్నది ఈ సేవాలాల్ వ్యవస్థాపక అధ్యక్షుడు ముఖ్య సంజీవనాయక్ అని చెప్పుకున్నాం. కాబట్టి ఆ నాయకుడు నాయకత్వంలో నడవాలి. ఆ నాయకుడు మన ముందుంచినటువంటి అంశం, మన మార్గం సామాజిక న్యాయం, మన లక్ష్యం రాజ్యాధికారం. ఏ వర్గమైతే, ఏ కులమైతే, ఏ జాతి అయితే రాజ్యాధికారం వైపు ప్రయాణం చేయదో అది అంతరించిపోతుంది అని చెప్పని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పాడు. ఆయన ఏమన్నాడు, ఒక లక్ష్యం నెరవేరాలి అని అంటే లక్ష్యం వైపే గురిపెట్టి అస్త్రాన్ని సంధించిన వాడే విజయాన్ని సాధించగలుగుతాడు. ముందు ఒక లక్ష్యాన్ని పెట్టుకోవాలి. మన లక్ష్యం రాజ్యాధికారం. రాజ్యాధికారం లక్ష్యంగా పెట్టుకున్నప్పుడు రాజకీయ ప్రవేశం చేయాల్సినటువంటి అవసరం వస్తుంది. అది సంఘమా, రంగమా, వ్యవస్థ అంటే ఒక వ్యక్తి వ్యవస్థగా తయారవుతాడు. ఒక వ్యక్తిని వ్యవస్థగా మార్చగలిగేటటువంటి సమాజంలో మనం బతుకుతున్నాం. అటువంటి సమాజానికి దిశానిర్దేశాన్ని ప్రబోధించేటటువంటి నాయకుడు సంజీవనాయక్ అనుకున్నప్పుడు ఆ నాయకుని మార్గదర్శకంలో నడవాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నది. సేవాలాల్ సేన అనేది ఏమైనా రాజకీయ పార్టీనా? కానీ సేవాలాల్ సేన వెనుక ఎన్ని సేనలు ఉన్నాయి? కార్మిక సేన, మహిళా సేన, విద్యార్థి సేన, రైతు సేన, వికలాంగుల సేన, మహిళా సేన, అనేక సంఘాలు నవరత్నాల్లాగా 9 కమిటీలు వేసుకొని ఒక రాజకీయ పార్టీ ఇవాళ మనం సుందరభవనంలో కూర్చున్నాం. ఇది సిపిఎం పార్టీకి సంబంధించింది. వాళ్ళకు ఉంటుంది కార్మిక సంఘం, మహిళా సంఘం, విద్యార్థి సంఘం, ఉద్యోగుల సంఘం. అంటే ఒక రాజకీయ పార్టీకి ఏ ఏ ప్రజా సంఘాలని నడుపుతుందో అటువంటి ప్రజా సంఘాలని ఏర్పాటు చేసుకొని సేవాలాల్ సేనలో మనం పనిచేస్తున్నాం. ఒక్కొక్క సంఘానికి ఒక్కొక్క రాష్ట్ర కమిటీ, ఒక రాష్ట్ర అధ్యక్షుడు, ఓ జిల్లా అధ్యక్షుడు, ఓ మండల అధ్యక్షుడు, ఒక నగర అధ్యక్షుడు, అలా నాయకత్వం. సేవాలాల్ సేన అనేటటువంటి రాజకీయ ప్రస్థానం కలిగినటువంటి వ్యవస్థలో ప్రతి ఒక్కరూ నాయకుడిగా నైపుణ్యాన్ని ప్రదర్శించేటటువంటి, సత్తాను చూపించేటటువంటి ఒక వేదిక సంజీవనాయక్ నాయకత్వంలో నడవబడుతున్నటువంటి సేవాలాల్ సేన. కొంతమంది బయట మాట్లాడుతూ ఉంటారు, సంఘం వ్యక్తి నిర్ణయమా అని. అరే, మా వ్యవస్థ ఆ వ్యక్తితో నడుస్తా ఉన్నది. ఆ వ్యవస్థని మేము మార్గదర్శకంగా తీసుకున్నాం. మేము ఏర్పాటు చేసుకున్న వ్యవస్థలో నిర్ణయాలు మాయి ఉంటాయి. బయట మాట్లాడడానికి నువ్వెవడరా అని చెప్పని సమాధానం ఇవ్వాలి మనం. ఇది మన సంఘం, ఇది మన జాతి, వాడు మన నాయకుడు. మన నాయకుడి మార్గదర్శకంలో మనం నడవాలి. రాజ్యాధికారం లక్ష్యం అనుకున్నప్పుడు రాజకీయ ప్రవేశం చేయాల్సిన అవసరం ఉంటుంది. కానీ మనం ఏ పార్టీలో రాజకీయ ప్రవేశం చేశామో ఆ పార్టీ నీ సమాజం గురించి, నీ వర్గం గురించి, నీ సమాజాన్ని వ్యతిరేకంగా నడిస్తే ముందు రాయేసేవాడు కూడా నువ్వే కావాలి. ఆ నిర్ణయంతో ముందుకు పోవాలి. ఇవాళ చీలికలుగా, పిలికలుగా సంఘాన్ని, వ్యవస్థని విచ్ఛిన్నం
చేస్తామంటే చూస్తూ ఊరుకోం. సేవాలాల్ సేన భగవాన్ సేవాలాల్ మహారాజు వారసత్వంగా మనం అందరం ముందుకు పోతా ఉన్నాం. కాబట్టి మిత్రులారా, మన నాయకుడు సంజీవ నాయక్ నాయకత్వంలో మహాసభ కమ్యూనిస్టు పార్టీలు పెట్టుకున్నట్టుగా 3 ఏళ్లకోసారి మహాసభలు నిర్వహించుకుంటా ఉన్నాం. కొత్త రక్తాన్ని యువతరాన్ని నాయకత్వంలోకి తీసుకొస్తా ఉన్నాం. ఆనాడు రాజకీయ నిర్ణయం తీసుకున్న సంజీవ నాయక్ తన వారసుడిగా నన్ను ప్రకటించాడు. నేను వచ్చిన తర్వాత నా ప్రస్థానం ముగిసే నాటికి నా వారసుడిగా మరొకరిని ప్రకటించినాం. ఆ తర్వాత మళ్ళా జరిగేటటువంటి మహాసభల్లో ఈనాడు కొత్త నాయకుడు వస్తా ఉన్నాడు. మన వ్యవస్థ నడిపేదాని కోసం ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి 2 సంవత్సరాలకు ఒకసారి మహాసభలు ప్లీనరీల పేరుతోటి మనం చేస్తా ఉన్నాం. 2014 ఏదైతే ఈ తెలంగాణ రాష్ట్రం కావాలని మనం కొట్లాడినామో, రాజకీయ నాయకుల పైన ఆనాడు లంబాడి సంఘాల పేరుతోని సేవాలాల పేరుతోని ఈ రాష్ట్రం వస్తేనే ఈ రాష్ట్రంలో మనం సాధించుకోవాల్సినటువంటి అంశాలు ఎన్నో ఉన్నాయని చెప్పని మనం ఆనాడు అనుకున్నాం. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత సంజీవ నాయక్ నాయకత్వంలో తండాలను గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేసుకున్నాం. ఈనాడు తండాలు గ్రామ పంచాయతీలు కావాలని అభిలాషించి ఆకాంక్షించి మన తోలి లంబాడి సంఘాన్ని పెట్టించినటువంటి కామ్రేడ్ మారోజు వీరన్న ఆలోచన విధానంతో 500 జనాభా కలిగిన తండాలను ప్రత్యేక పంచాయతీలుగా చేయాలని మన నాయకుడు ఆనాటి తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారితో లాబింగ్ చేసి తండాలను గ్రామ పంచాయతీలు చేయించుడు మనం చెప్పుకోలేకపోయినాం. ఆనాడు సేవాలాల్ సేన నాయకుడిగా జిఆర్ఎస్ఎస్ గిరిజన రిజర్వేషన్ సాధన సమితి అధ్యక్షుడిగా ఉన్న సంజీవ నాయక్ గారు 10% రిజర్వేషన్ కావాలని హంగారు స్థాయి కూర్చున్నాడు. ఆనాడు ఉన్నటువంటి రాష్ట్ర హోంమంత్రిని కేసీఆర్ గారు పంపించి 10% రిజర్వేషన్లు గిరిజనులకు ప్రకటిస్తామని చెప్పని సంజీవ నాయకుని దీక్ష విరమింపజేయండి అని చెప్పిండు. సాక్షులుగా మేము ఉన్నాం. అట్లనే సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా గుర్తించాలని చెప్పని మనం పోట్లాడినాం. సంజీవ నాయక్ లాబింగ్ చేసిండు. కేసీఆర్ గారు ₹1 కోటి పండుగ ఖర్చులకు ప్రకటిస్తూ సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలను ఏర్పాటు చేసుకున్నాం. 2013లో ఖమ్మం జిల్లాలో దాదాపుగా 50-60 వేల మందితోని ప్రత్యేకమైనటువంటి డిఎస్సి దియాలా ఉమ్మడి జిల్లాలో ఉండబడేటటువంటి ఆదివాసీ బిడ్డలకు పూర్తి స్థాయి 100% టీచర్ ఉద్యోగాలు రావాలని చెప్పని ఆనాడు కార్యక్రమాలు తీసుకున్నాం. అద్భుతంగా విజయం సాధించడం, వందలాది మందికి ఉద్యోగాలు వచ్చినాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ముంపు మండలాల పేరిట భద్రాచలం కొత్తగూడెం జిల్లాలో 7 మండలాల్ని ఆంధ్రాలకు తరలించకపోతే అక్కడ ఉండేటటువంటి ప్రజలు ఇలా పోలవరం ప్రాజెక్టుకు ఆనాటి కాంగ్రెస్ పార్టీ జాతీయ హోదా ప్రకటించి ప్రాజెక్టుకు అనుమతులు ఇస్తే దాదాపుగా 2.5-3 లక్షల మంది జల సమాధి అయ్యే అవకాశం ఉన్నది. 200-300 గిరిజన గుంపులు మునిగిపోయేటటువంటి ప్రమాదం ఉన్నది. ఆనాడు దాదాపుగా 50 మందితోని ఖమ్మంలో పార్లమెంటుకు పోటీ చేశాం పోలవరం కట్టొద్దని సంజీవ నాయక్ నాయకత్వంలో. ఆ తర్వాత ఆ ముంపు మండలాల్లో పోయిన అన్ని డిపార్ట్మెంట్ల ఉద్యోగుల్ని తిరిగి కేసీఆర్ గారితో మాట్లాడి ఆనాడు మన నాయకుడు అన్ని రకాల డిపార్ట్మెంట్ల ఉద్యోగుల్ని తిరిగి తీసుకొని తెలంగాణ ప్రాంతంలో ఉండే విధంగా మాట్లాడి ఏర్పాటు చేసుకున్నటువంటి సందర్భం. అట్లనే మిత్రులారా, ఈనాడు ఈ కార్యక్రమం ఇంత రసవత్తరంగా హైదరాబాద్ నగరంలో మనమందరం మన జాతి సంస్కృతి సాంప్రదాయ ఆచార వ్యవహారాలతోని తలపాగాలు కట్టుకొని ముందు వరుసలో మన పూజారులు సాధు సంతులు నడుస్తూ ఉంటే వెనక మన అమ్మలు అక్కలు బంజారా వేషధారణలో నడుస్తూ ఉంటే మనమందరం సేవాలాల వారసులుగా బంజారా జాతి బిడ్డలుగా తలపాగాలు చుట్టుకొని బయలుదేరి వస్తూ ఉంటే ఈ నగరానికి ఏమైందని ప్రజలంతా చూస్తా ఉన్నారు. హైదరాబాద్ లో బంజారా బిడ్డలు కలం దొక్కుతున్నారంటే రణరంగంలోకి వీళ్ళు అడుగు పెట్టబోతా ఉన్నారు. భవిష్యత్ కార్యక్రమాన్ని ఈ వేదికగా ప్రకటించబోతా ఉన్నారని ఎదురు చూస్తా ఉన్నారు. మనం ఈ సమాజానికి ఇచ్చే సందేశం మనం అందరం అన్నదమ్ములుగా కలిసి ఉండాలి. జాతులు వర్ణ విభేదాలు లేకుండా బహుజన వర్గం ఐక్యం కోసం పోరాటంలో మన సంఘం పాత్ర పోషిస్తుందని ఈనాటి ఈ కార్యక్రమం నూతన నాయకత్వాన్ని ప్రకటిస్తుందని ఆశిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నా. జై హింద్, జై సేవాలాల్, జై తెలంగాణ.